ప్రతి ఊరికి వెళ్ళినా భూ సమస్యలు ఉన్నాయి. కానీ కంబాలపల్లిలో ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది, మేము చూసినాం. ఎందుకంటే ఈ విలేజ్ సబ్మెర్జ్ విలేజ్కి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా 1900 ఎకరాలని ఇక్కడ వాళ్ళకి పంచడం జరిగింది. వారు కూడా నిజమైన రైతులకి భూమి పట్టాలు లేవని, ఇప్పుడు ధరణిలో వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు ఎక్కలేదని, గతంలో ఎంతోమందికి పట్టాలు ఇచ్చిన తర్వాత నిజంగా దున్నుకునే వాళ్ళు కాకుండా కూడా వేరే వాళ్ళ బయట వ్యక్తులకి పట్టాలు ఉన్నాయని, మీకు దీనికి ముందు కొంత ఒక 2-3 నెలల ముందు అనుకుంటా బ్యాక్ పోతే ఇక్కడనే సాగర్ తిరుమలగిరి విలేజ్కి వచ్చినాం. సాగర్ తిరుమలగిరి విలేజ్లో కూడా గౌరవ మన పెద్దలు జానారెడ్డి గారు ఆదేశాలతోనే అక్కడ ఎమ్మెల్యే గారు వారికి సూచించడంతోనే ఆ విలేజ్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం గుర్తించి మేము కూడా దాన్ని సందర్శించడం జరిగింది. సేమ్ సమస్య, కానీ ఇప్పుడు పరిష్కరించబడడానికి కారణం కొత్త చట్టం దాని యొక్క పైలట్గా తీసుకొని ఆ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆ చట్టం కల్పనలో చేయటంలో మేము ఉన్నామంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులం కాబట్టి రైతులకు ఏ బాధలు ఉంటాయో తెలుసు. ఆ బాధల్ని తీర్చడానికి ఒక చెట్టు కిందనో ఒక ఊరిలోనో పరిష్కారం అయితే ఆ రైతు సంతోషపడతాడు. గతంలో ఊరిలో కూర్చొని మన చావుడికాడనో చెట్టు కిందనో కూర్చొని పట్టాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు అలా లేదు. ఈరోజు మొత్తం కూడా సిస్టమ్కి అలవాటు పడ్డాం. మీ సేవకి వెళ్ళాల్సిందే, మీ సేవలో అప్లికేషన్ పెట్టాల్సిందే. అప్పుడే అది ఏలుముద్ర వేస్తే కలెక్టరో సీసీఎల్ఏనో అయితేనే తప్ప సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితుల్లో లేదు. ఆ పరిష్కారాన్ని జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో పరిష్కరించేటట్టు చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆ చట్టాన్ని రూపొందిస్తే ఆ చట్టం ఏమొస్తుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ చట్టంలో వెసులుబాటు లేకపోతే అధికారి ఏ పని చేయలేడు. చేయాలంటే చట్టం లోబడి చేయాలి. చట్టం లోబడి చేయటానికి చట్టం ఒప్పుకోకపోతే ఎవరేం చేయలేం. ఇక్కడ ఉన్న విషయాన్ని నేను అబ్జర్వేషన్ చేసిన తర్వాత నిన్న మధ్యాహ్నం ఇక్కడ మన వ్యక్తులు నాకు ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. కంపాలపల్లిలో ఉన్న సమస్యల మీద అది పరిశీలిస్తే ఏం లేదు, అది చిన్న సమస్యనే. అది ఎంజాయ్మెంట్ సర్వే చేసి నిజమైన ఎవరైతే దున్నుకుంటున్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో వారికి పట్టాలు ఇచ్చేసి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేని వారిని వెంటనే రీఅసైన్మెంట్ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా తొలగించడం పెద్ద పనేం కాదు. కాబట్టి ఈ చట్టం ద్వారా అది 100% అవుతుంది. గౌరవ శాసనసభ్యులు దేవరకొండ శాసనసభ్యులు గారు బాలునాయక్ గారు ఇంత ఏమన్నాడంటే ఒకటే అన్నాడు, నేను హైదరాబాద్ దగ్గరలో పెట్టరాదన్న, ఇంత దూరం ఎవరు వస్తారని అన్నా. నేను లేదు, కంబాలపల్లిలో ప్రత్యేకమైన సమస్య ఉంది, మీరు అక్కడికి వస్తేనే అది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఈ ఫౌండేషన్కి కూడా మంచి మెసేజ్ వెళ్తుందని సూచన మేరకే ఇక్కడ రావడం జరిగింది. అంటే కంబాలపల్లి గురించి మాకు అక్కడ హైదరాబాద్లో ఉన్న వ్యక్తులకి ఎమ్మెల్యే గారు ఎంత శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఈ ఊరికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే మమ్మల్ని రప్పించండి ఇక్కడికి.